కాలేజీలో చేరినప్పటి నుంచి నువ్వంటే నాకు ఇష్టం. నువ్వంటే నాకు ప్రాణం శృతి. ఐ లవ్ యూ శృతి, ఐ లవ్ యూ. రే ఇడియట్, నాకెందుకురా నీ ప్రాణం? నిన్ను నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వు నీ ప్రాణం. ఒక అమ్మాయి ఒక అబ్బాయితో క్లోజ్ గా మూవ్ అవడం తప్ప ఆ మాత్రానికి లవ్వా? ఆఖరికి చూపించవు కదరా నీ మగ బుద్ధి. నేనంటే నీకు కూడా ఇష్టమే కదా శృతి. నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నావు నాకు తెలుసు. హే, నేనెందుకురా నిన్ను లవ్ చేయాలి? నాకు మనసుంది. నేను ఒకతన్ని ప్రేమిస్తున్నాను. అతన్నే పెళ్లి చేసుకోవాలని డిసైడ్ చేసుకున్నాను. శృతి ప్లీజ్ శృతి, అలా అన్నకు శృతి. నువ్వంటే నాకు ప్రాణం శృతి. శృతి, ఒకవేళ భగవంతుడే వచ్చి నీకు శృతి కావాలా, ఈ ప్రపంచం కావాలంటే నాకు నువ్వే కావాలంటాను శృతి. ప్లీజ్ శృతి, నీకు దండం పెడతాను శృతి, కాదనకు ప్లీజ్. ఒకవేళ నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకుంటాను. ఏ రోజు నీ మొహం నాకు చూపించుకో. నీ మొహం చూడాలన్నా నాకు అసహ్యం వేస్తుంది. నీతోనా నేను ఫ్రెండ్షిప్ చేసింది? గెట్ లాస్, గెట్ లాస్. కుమార్, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ చేయడం తప్ప నేను అజయ్ అనే వాడి గురించి చెప్తుండేదాన్ని కదా. వాడు ఆఖరికి వాడి బుద్ధి చూపించాడు. ఈ రోజు ఐ లవ్ యూ చెప్పాడు. వాడు చేసింది తప్పు కదా. కుమార్, నువ్వు నన్ను ఎప్పుడూ అడిగేవాడివి కదా, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావు, ఒక్కసారి కూడా నాకు ఐ లవ్ యూ చెప్పవా అని. ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ కుమార్, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. నువ్వు లేకపోతే నేను బ్రతకను, చచ్చిపోతాను. ఎందుకు అలా ఉరుతున్నావు? నీకు నీ గర్ల్ ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చిందా? డోర్ ముసుకో. అజయ్, ఇక్కడేంట్రా? అజయ్, హాస్టల్కి వెళ్ళాం పదా. అజయ్, అజయ్, ఏంట్రా ఈ వాన్లో? లేరా, లే వెళదాం, లే లే. అదే రాలేదు శంకరరా, చాలా తప్పు చేశాను శంకరరా. ఏడవరా, బాగా ఏడు. ఏడిస్తేనన్నా నీ గుండెల్లో బాధ తగ్గిపోద్ది. ఏడు. లే శంకరరా, ఈ మనసుకి చాలా సార్లు చెప్పాను, నా మాట వెంటలే శంకరరా. అవన్నీ హాస్టల్కి వెళ్ళి మాట్లాడుకున్నా లేదా? ప్రేమ అనేది బలవంతంగా ఇచ్చేది కాదు, తీసుకునేది కాదు. దానంతా అదే పుట్టాలరా. మీరు ఒక అమ్మాయిని చూస్తారు, దాన్ని వెంట పడతారు. అది కాదంటే లైఫ్ స్పాయిల్ చేసుకుంటారు. శంకరన్న వర్షంలో తడిచాడు, జ్వరం వస్తుందేమో, ఈ టాబ్లెట్ ఇయ్యన్నా.
వేసుకో. ఇంత చిన్న టాబ్లెట్ ఆ బాధను తగ్గించలేదు శంకరన్న. ఆ అమ్మాయి ఇంకోటి ప్రేమిస్తుందని తెలిసి కూడా ఇంకా అమ్మాయి గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? మర్చిపో. ఆమె వేరే వాడిని ప్రేమిస్తున్న సంగతి నాకు తెలుసు శంకరన్న. ఆ అమ్మాయి ఫోన్లో ప్రేమిస్తున్న వ్యక్తి వేరెవరో కాదన్నా, నన్నే. అవును శంకరన్న, కుమార్ గారు శృతికి నేను ఎలా పరిచయం అయ్యానంటే... ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్ సార్, నాకు ఈ బ్రీఫ్ కేసు దొరికింది సార్. అదే కాదు, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన బ్రీఫ్ కేసు. ఇందులో 50 లక్షలు ఉన్నాయి తెలుసా? సార్, అందులో ఎంత ఉంటే నాకెందుకండి, నాకు దొరికింది, నేను తీసుకొచ్చి ఇచ్చాను. ఎవరిదైతే వాళ్ళకి ఇచ్చేయండి. ఉంటాను సార్. హలో, ఏంటా స్పీడు? కూర్చో. తిరిగి సార్, కాఫీ తీసురా. వీడేంటి లేనిపోయి తిరుక్కుంటానేమో. సార్, నేను అర్జెంట్ పని మీద హైదరాబాద్ వెళ్తున్నాను. బయలుదేరుతాను సార్. 1 మినిట్. నీ పేరు? కుమార్ సార్. నీ ఫోన్ నెంబర్? 9391033445. ఈడొదలడు, నా పని అయిపోయింది. నేనే చేశాను కన్ఫర్మేషన్ కోసం. ఓ సార్, నాకు పని ఉందండి, నేను బయలుదేరుతాను. ఓకే, యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. ఇంత వాల్యుబుల్ బ్రీఫ్ కేసు ఎలా పోగొట్టుకున్నావమ్మా? సార్, అది ఆఫీస్ నుంచి వస్తుంటే ఫ్రెండ్ కోసం కాఫీ డేకి వెళ్ళాను, మిస్ అయ్యింది. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కదమ్మా, ఇతనికి. నువ్వు వెళ్ళి కూల్ డ్రింక్ చెప్పా. సరే. ఏం డబ్బులు లేవా? వెళ్ళరా. ఇది ఎక్కడ కొత్త నంబరు? హలో. హలో, కుమార్ గారా? అవునండి. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో తెలియటం లేదు. ఆ బ్రీఫ్ కేస్ కనుక దొరక్కపోతే మా డాడీ మాకు దక్కేవారు కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే అండి. యు ఆర్ రియల్లీ గ్రేట్ మిస్టర్ కుమార్. అందరూ అదే అంటుంటారండి. యు ఆర్ సచ్ ఎ నైస్ పర్సన్. ఉంటానండి. హలో, ఇఫ్ యు డోంట్ మైండ్, మీరు ఎక్కడ ఉన్నారో చెప్తే పర్సనల్ గా కలిసి థ్యాంక్స్ చెప్దామని. ఇదేంటి ఎలా తగులుకుంది? చెప్పండి, ఎక్కడున్నారు? అంటే ఇప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ లో ఉన్నానండి. హైదరాబాద్ వెళ్తున్నా. ఓ, మీది హైదరాబాదా? హైదరాబాదేనండి. ఓ, కెన్ ఐ కమ్ అండ్ మీట్ యు ఇన్ హైదరాబాద్? అంటే హైదరాబాద్ లో 2 months వరకు ఉంటలేదండి. 2 months టూరా? ఎంబీఏ అంటే టూరు, ప్రాజెక్ట్ వర్క్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి. ఎనీవే, మీతో పరిచయం కావటం ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదిగో నా బుర్ర తింటుంది, ఇది నువ్వు మేనేజ్. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మీ వాయిస్ చాలా బాగుందండి. మీతో మాట్లాడుతుంటే అసలు టైం అయితే ఏంటి ఇంకా తింటుందా? చెప్పండి. మీ వాయిస్ ఏంటంటే డిఫరెంట్ గా ఉంది. అంటే మిమిక్రీ చేస్తానండి. ఈ బేస్ వాయిస్ మీ ఒరిజినల్ వాయిసా? అవునండి. ఓహో, బాగుంది. ఇలాగే మాట్లాడండి. అలా కుమార్గా పరిచయం అయ్యాను. ఆ తర్వాత తను 2-3 సార్లు ఫోన్ చేసింది. మాటల మధ్యలో తెలిసింది తనే శృతి అని. అజయ్ని కుమార్ని నేనే అన్న విషయం చెప్పి శృతిని సర్ప్రైజ్ చేద్దామని వెళ్ళాను. ఎస్, నేను కుమార్ని లవ్ చేస్తున్నాను. నువ్వు తొందరపడుతున్నావేమో, ఆలోచించుకో. అవునే, ముక్కు మొహం తెలియని వాణ్ణి కనీసం ఎలా ఉంటాడో కూడా చూడకుండానే లవ్ చేయడం. లవ్ అనేది అరేంజ్మెంట్ కాదే, యాక్సిడెంట్. నిజమే అనుకో, కానీ ఈ విషయం మీ డాడీకి తెలిస్తే? తెలుసు. నా లవ్ విషయం ఫస్ట్ డాడీకే చెప్పాను. నా కూతురు ఏం చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్న నమ్మకం నాకుంది. ఆ కుమార్ మనకు చేసిన హెల్ప్ విలువ కట్టలేంది. అదే ఆ బ్రీఫ్ కేసు మరెవరికైనా దొరికి దాంట్లో ఉన్న 50 లక్షలు తీసుకొని ఫైల్స్ అవతల పడేసుంటే నీ డాడీ ప్రాణాలతో ఉండేవాడు కాదు. పొందిన సహాయాన్ని లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకోవడానికి అతన్ని లైఫ్ పార్ట్నర్ గా చేసుకుంటానంటే కాదని ఎలా చెప్పగలనమ్మా? హౌ కెన్ ఐ సే నో? దాట్స్ మై డాడ్. ఓకే, మీరున్న సిచ్యువేషన్ లో ఎమోషన్ లో ఇలా మాట్లాడడం కరెక్టే. బట్ అతని గురించి ఎంక్వైరీ చేసిన తర్వాత డెసిషన్ తీసుకుంటే బాగుంటుందేమో. కుమార్తో ఒకసారి మాట్లాడితే చాలు,
అతను ఎలాంటి వాడో తెలిసిపోతుంది.